వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలోని గాదర్ కుమారెడ్డి స్కూల్లో ఉన్నాము. సైన్స్ డే సందర్భంగా ఇక్కడ సైన్స్ ఫేర్ జరుగుతుంది. పిల్లలు తమ అద్భుతమైన ప్రదర్శనను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రదర్శిస్తున్నారు. ఒకసారి ఆ ప్రదర్శనను వీక్షించారు అండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. డాక్టర్ సివి రామన్ ఎఫెక్ట్ ప్రారంభించిన రోజు ఈరోజు. దాని సందర్భంగా నేషనల్ సైన్స్ డే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో చిన్నారులు చాలా చక్కగా ఎన్విరాన్మెంటల్, ఎలక్ట్రానిక్స్, బయాలజికల్ సైన్స్, అదేవిధంగా ఈ మెథడ్స్ దానికి అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కాపాడాలి పోజ్ చేశారు. ఇక్కడ సమాజం అనేటువంటిది సైన్స్ వైపు మళ్లించాలి. విద్యార్థుల లోపల ఉండేటువంటి ఏదైతే వాళ్ళ లోపల ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీసి మార్నింగ్ నుంచి పిల్లలు అలసిపోకుండా వాళ్ళకు ఎంతమంది గెస్టులు వచ్చినా, పేరెంట్స్ వచ్చినా వాళ్ళు చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి పేరెంట్స్ అందరికీ యాజమాన్యం తరపున అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గాదర్ కుమారెడ్డి పాఠశాల లోపల జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమం అనేటువంటిది చాలా చక్కగా జరుగుతుంది. చాలా సంతోషం. ఈ సైన్స్ దినోత్సవం అనేటువంటిది చంద్రశేఖర వెంకట రామన్, ఇతను ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త, మన దేశానికి గర్వకారమైన రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక సైన్స్ను దాన్ని కనుక్కోవడం జరిగింది. దానికి ఇదే రోజు ప్రభుత్వము జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించి ఈ జాతీయ సైన్స్ దినోత్సవం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసి వాళ్ళ లోపల గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా వెలిగేందుకు అని చెప్పేసి మరి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలో చేస్తున్నారు. అందులో భాగంగా గాదర్ కుమారెడ్డి స్కూల్లో కూడా చేస్తున్నారు. చిన్నారులు 1వ తరగతి నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్, హై క్లాస్ అంటే మరి పర్యావరణ విషయంలో కావచ్చు, అదేవిధంగా మన శరీరం లోపల ఏ విధంగా మరి పాటలు ఏ విధంగా పనిచేస్తాయి, యొక్క ప్రాముఖ్యత ఏంది, సైన్స్ అనేటువంటిది మన యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటిది చాలా చక్కగా వివరించడం జరిగింది. అలసట అనేది లేకుండా నిజంగా ఈ పిల్లలను చూస్తూ అంటే గొప్ప గొప్ప శాస్త్ర తెలివితేటల మీద, వాళ్ళ ఆలోచనల మీద, ఇక్కడ టీచర్స్ చెప్పిన దాని మీద ఆధారపడుతుంది. ఏదైనా కూడా చక్కగా అందరూ కూడా సైన్స్ లేనిదే మానవ జీవితం లేదు. సైన్స్ యొక్క పుణ్యమే. ఇవాళ మీరు వీడియోలు తీస్తున్నారంటే అది సైన్స్ యొక్క పుణ్యమే. మనం ఎక్కడ చూసినా కూడా సైన్సే. మనం ఉదయం లేచినప్పటి నుంచి కూడా మనకు సైన్స్ లేనిదే మనం చూస్తుంటాము, సైన్స్ని చూస్తుంటాము. సైన్స్తోనే మనకు అభివృద్ధి. ముఖ్యంగా నిన్ననే మనం గగనయాన్ కింద మరి 4 శాస్త్రవేత్తలను అంతరిక్షంలో పంపిస్తున్నాం. చాలా గొప్ప విషయం. మన భారతదేశం నుండి 4 అంతరిక్ష శాస్త్రవేత్తలు గగనయాన్ అంటే నీకు అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనం. ఇవాళ మన భారతదేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ఒక ప్రాజెక్టు. అదేవిధంగా ఈ స్కూల్ నుంచి కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కావాలి, గొప్ప గొప్ప అవార్డులు రావాలి. ఈ స్కూల్ కావచ్చు, పేరెంట్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కావచ్చు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మీ అందరికీ కూడా ఆశీస్సులు చేస్తున్నాను.